బంగారు పళ్ళ పానకాలు 1000 రూపాయలు, గుంటనక్కల కంటిబాబు 3000 రూపాయలు, కలుపు మొక్కల తలుపులమ్మ 10,000. ఈ తలుపులమ్మ బాకీ తలిస్తేనే చాలు నడు కలుక్కుమంటా ఉంది. సరే, ఈ మహమ్మారి డబ్బిస్తేనే కార్యం జరిపించేది, లేకపోతే చలో చలో. ఎవరు గుళ్ళోడా నువ్వు? రమాకాంత్ రండి. రమాకాంత ఎలా క్లాస్మేట్ నండి. ఎప్పుడో చూసినట్టుంది. అప్పుడు సన్నగా బద్దలా ఉండేవాడు కాదు, ఇప్పుడు ఛాతీ పెరిగినట్టుంది. మా నాన్న పెద్ద వస్తాడండి. ఆయన తండ్రిలో నాకు వచ్చాయి. చలవేడండి. గాడిదా గదిలో పెళము పెళము అని ఏడుస్తున్నాడు. చూడు వస్తాడు కుమారా, నువ్వు వెళ్ళి కాస్త ఏడుపు వాయిదా వేయించు. అలాగేనండి. మంట మీద కూర్చొని పుస్తకాల్లో మునిగి తేలుతున్నావా? ఎవరా నువ్వు? నీ పెళ్ళానిరా. అమ్మా, ఎప్పుడు ఇలాగే ఉండిపోదాం. అవునవును, ఇలాగే డ్రెస్సులు మార్చుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి నిజంగానే నేను మగరాయిడిగాను, నువ్వు ఆడారమ్మగాను మారిపోతావు. నిజంగా అలా మారిపోతే ఎంత బాగుంటుంది. బాబా, ఇలా కళ్ళ కంట మాంటావా లేదా? ఏ రమ్మా, కొద్ది రోజుల్లో ఈ కళ నిజంగా మారుస్తాను చూడు. వచ్చే పౌర్ణమి నాటికి మన కార్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసే. అదెలా వీలవుతుంది? డబ్బు ఇవ్వండి, మీ నాన్న ఒప్పుకోడుగా. బావా, నీవెంత పెట్టబిడ్డ బావా. రమ్మా, అమ్మా అమ్మా, నా పెన్ ఏమైనా చూసావా? లేదే. ఎక్కడ పెట్టేశానబ్బా? సారీ అండి, మా అమ్మకి ఉత్తరం రాస్తున్నాను. అమ్మా, కొంచెం మంచినీళ్ళు కావాలమ్మా. అబ్బా, ప్రతిదానికి అమ్మ అమ్మ నడుస్తావు. వంట పనిలో ఉన్నాను, నీకేమన్నా కావాలంటే గౌరిని అడగకూడదు. అది కాదమ్మా, చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా నిన్నే అడగడం అలవాటైపోయింది. ఒక్కసారిగా మార్చుకోవాలంటే కష్టం కదా. అవును, కష్టమే మరి, అయినా మార్చుకోవాలి. నేను చెబుతూ ఉంటే వీడు వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. దీనికి ఏదైనా మార్గం. ఏమిటో అంతా అయోమయంగా ఉంది. ఏమండి, మనం ఊరికెళ్ళేంత మాత్రాన వాళ్ళిద్దరూ దగ్గర అవుతారంటారా? తప్పకుండా. నువ్వు లేకపోతే రాము ప్రతి విషయానికి గౌరినే పిలవాలి, ఆమె మీదే ఆధారపడాలి. దీనివల్ల వాళ్ళు దగ్గరే ఒక దారికొస్తారు. కానీ వాళ్ల సంసారం చక్కబడాలంటే ఇదొక్కటే మార్గం సీత. పద. సీత, నేను వెళ్ళి టాక్సీ తీసుకొస్తా. అత్తయ్య, ఇంతకాలం ఇంట్లో మీతో పాటే కలిసిమెలిసి ఉన్నాను. ఇప్పుడు అర్థంతరంగా మీరు వెళ్ళిపోతే ఇంత పెద్ద ఇంట్లోనే ఒక్కదాన్ని ఎలా ఉండను? పిచ్చి పిల్ల, నీ భర్త నీకు తోడు ఉండగా ఎందుకమ్మా ఇంత భయం? అది కాకుండా నీ మేలు కోసమే మేము ఇలా బయలుదేరుతున్నాం. 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తాంగా. అమ్మా, ఏమిటిదంతా? ఎక్కడికి ప్రయాణం? మన ఊరికి వెళ్తున్నాం బాబు. కుప్పలు ఉప్పుల టైం కదా, దగ్గరుంటే 4 గింజలు మనకు మిగులుతాయి. అమ్మా, ఇలాగా అమ్మా, మీరు నిజంగా నూరు పిల్లకనే వెళ్తున్నది
ఒకవేళ నేనేదైనా తప్పు చేసుంటే చెప్పమ్మా, సరిదిద్దుకుంటాను. అదేం కాదు బాబు. రాము, నేను ఒక మాట అడగనా? ఏమిటమ్మా అది? గౌరి నవ్వుతూ పాడుతూ ఉండవలసిన పిల్ల. ఎప్పుడూ ఏదో దిగులుతో కురింగిపోతూ ఉంటుంది. ధైర్యం చెప్పి జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నీదే బాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్ల మనసు నొప్పించొద్దు. సీత, టాక్సీ వచ్చింది. సీత, రాముకు చెప్పవలసినవన్నీ చెప్పావా? అమ్మా గౌరీ, నేను వెళ్ళొస్తానమ్మా. ఎందుకమ్మా ఈ కన్నీరు? నీ పూజలే నీకు శ్రీరామ రక్ష. బాబు, వెళ్ళొస్తాం. పదమ్మా, నేను కూడా రైల్వే స్టేషన్ వరకు వస్తాను. గౌరీ, గౌరీ, మీరా పార్వతమ్మ గారు రండి. ఏమిటమ్మా ఈ కన్నీళ్ళు? మీ అత్తగారేరి? ఇప్పుడే ఊరు వెళ్ళారండి. నన్ను కన్న బిడ్డలా చూసుకునేవారు. వారు ఊరు వెళుతుంటే నా కన్నీళ్ళు ఆగలేదు. నీలాంటి కోడలు దొరకటం సీతమ్మ అదృష్టం. నా కోడలు ఉంది, ఎప్పుడు పోతానా అని చూస్తుంటుంది. ఇప్పుడు ఆ సంగతులు ఎందుకులే. గౌరీ, మీ ఇంట్లో చక్రాలు చేసేది ఉంది కదా, రేపు తిరిగిస్తాను. ఒక్కసారి ఇస్తావా? అలాగే, లోపలికి రండి. రామా రామా షో. నానా, ఏమిటి నాన్న ఈ గాడిద బరువు? గాడిద బరువు కాదమ్మా, మీ అమ్మ గాడిదకి బరువు. సాయం పట్టు. అబ్బా, ఏమిటి నాన్న ఈ పొట్లకాయలు విరిచి సంచిలో వేసి రావచ్చుగా? అమ్మమ్మ అలా వీలదు. ఈ పొట్లకాయల్ని కాయలు పడంగానే కరకర నవిలి మింగేస్తే మీ అమ్మ పొట్లకాయలాగా సన్నగా తయారవుతుందని చెప్పాడు హోమియోపతి. మరి గుమ్మడికాయ మరీ సన్నగా అయిపోతే ఈ గుమ్మడికాయలు గుట్టుకుని మింగేస్తే పోయిన వాళ్ళు తిరిగి వచ్చేస్తుందన్నాడు అలోపతి. అది సరే నాన్న, నువ్వు నాకు సాయం చెయ్యాలి. ఏమిటమ్మా? బావా నేను ఒక నిర్ణయానికి వచ్చాం. అమ్మిస్తానన్న 10,000 తన తండ్రి అడగకుండా చూసుకుంటాను అన్నాడు బావా. అన్నాడు? అవును, మరి ఎన్నాళ్ళని అలా ఒంటరిగా ఉంటాడు పాపం పసివాడు. నువ్వు అమ్మతో చెప్పి మా శోభనానికి ముహూర్తం పెట్టిస్తే మిగతా పని వారొచ్చి చూసుకుంటారు. వారి పని వారు చూసుకుంటారమ్మా, కానీ మీ అమ్మ మాత్రం నా పని పెట్టేస్తుంది. ఆ వేళ చీపురు దెబ్బలతో 3 రోజులు మంచం దిగలేదమ్మా. అబ్బా, అయితే నన్ను ఇలా వదిలేస్తావా నాన్న? వదలమ్మా, ఒక ఉపాయం చెప్తా. ఏమిటానా? చూడు, ఇప్పుడు నువ్వు చెప్పేది చూసావా, ఆ మాటే మీ అమ్మతో చెప్పేసి నేను వెనక నుంచి వచ్చి అవును అవును అని వంత పాడేస్తా. అవును అవును, నీకు తెలిసింది ఇంతేగా. అవునవును, పద 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 పదమ్మా పద. ఏమండి, మీరు బట్టలు మార్చుకుంటండి, టిఫిన్ చెద్దరు గాని. మీకు ఆ టిఫిన్ నచ్చకపోతే ఇంకేం కావాలో చెప్పండి, 2 నిమిషాల్లో చేసి పెడతాను. వద్దు, ఆకలిగా లేదు.
గుమ్మానికి మల్లెపూ వాసన. ఈ ఉల్లి పువ్వుకు మల్లి పువ్వు వాసన కూడా తెలుసా? అసలు అమ్మమ్మ మాయ బాగా వచ్చేస్తున్నారు. ఏమండి పడండి. ఎక్కడ గారా? రండి రండి రాలుడు. ఓహో వేపరాలు గారా? అవును, కట్నం డబ్బిస్తానని గౌరవించావా? ఏదో డబ్బు? ఏమిటి? నేను నీకు కట్నం డబ్బిస్తాను గౌరవించానా? అంత దిగదారిపోలేదా మేము? అవును. ఓహో అలాగా, సరే అయితే వస్తా. వాళ్ళు కూడా వాళ్ళు పడతారు. నువ్వు వచ్చే బాబా. నువ్వా? हम तुम एक कमरे में बंद हो, हम तुम. ఏంట్రా అమ్ముతుమ్మనా? నడు బయట. ఇప్పుడు ఏ మొహం పెట్టుకున్న నలుగురిలో తిరగను. అది ఎప్పుడు చచ్చురాడేమో డబ్బిచ్చగాను కొడుకు ఇక్కడ ఉంటుందని బరబరా ఇడిచిపోయాడు. దీని మాటలు నమ్మి ఎంత అలంకారం చేశారు. ఇదంతా బూడిద పాలైంది. తలుపులు నువ్వేం దిగులు పెట్టుకోకు, మన ఇద్దరం వెళ్ళి మన ఇద్దరం వెళ్ళి ఇప్పుడు అది ఒకటో తక్కువైంది మనకి. అమ్మా రమా, రమా ఏమిటది అంత పెద్దగా కట్టావు? ఏం లేదమ్మా, చిన్న చిట్టెలకి మీదకి దూకింది. చిట్టెలకే కదా, పందుకొక్కేమో అనుకున్నాను. కాదమ్మా, చిట్టెలకే. అయితే త్వరగా తల్లి ఆ పలారాలను పాడు చేస్తుంది. పడుకోమ్మా. అలాగేనమ్మా. బావా నన్ను వదిలి వెళ్ళావు కదా? వెళ్తాను. నిన్ను కూడా తీసుకువెళ్తానే సుందరవదన. ఎక్కడికి? వేరే కాపురం. రమా రమా రమా, నాకు ఆకలిగా ఉంది. అయితే లడ్డు తిను. నాకు కావాల్సింది ఇది కాదు, ప్రేమ కావాలి. అంత చిన్నపిల్లడు చేష్టలు. నాకు కావలసింది ప్రేమే. 7 గంటలైనా ఇంకా లేవలేదే. లేవలేదే. సరే పడుకో. అమ్మాయి రమా, రమా రమా, రమా రమా, రమా. రమా. అయ్యో అయ్యో మాయగారు చిక్కలకి ఇవన్నీ పాడు చేసిపోయిందే. అమ్మా నా తల్లి, పేకులు పాల్గొట్టి ఇందులో దూరం వెళ్ళిపోయావు అమ్మా. అమ్మా రాసిపెట్టినట్టుందే. అవునే రాసిపెట్టుందే. మా కోసం బెడ్డు పెట్టుకోకు, మేము వేరే కాపురం పెట్టుకుంటున్నాము. ఇట్లు రమాచలం. అమ్మా రాత్రి గోలేమిటి వెళ్తే చిట్టెలకు అన్నావు కదే తల్లి, నేను లాక్కుపోయింది. ముసుకో తాళం ఈ బుద్ధి నాకు వచ్చింది. వదిలే తయారైంది కాపీ.